డాక్టర్ గారు, నా పేరు దీప్తి. నేను 7వ నెల గర్భవతిని. నాకు సిజేరియన్ అంటే ఇష్టం లేదు. నార్మల్ డెలివరీ కోసం నేనేం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శారద గారు సమాధానం అందిస్తారు. దీప్తి గారు, మీకు నార్మల్ డెలివరీ అవ్వాలని ఉంది. అది చాలా మంచి ఆలోచన. సో అంటే ఫస్ట్ ఏ డాక్టర్ అయినా కూడా అనవసరంగా సిజేరియన్ అంటే అవసరం లేకుండా సిజేరియన్ చేయరుమా. సో అలాంటి పరిస్థితి వచ్చింది, బేబీకి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే వేరే ఏమన్నా మీ మదర్కి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు నాకు ఇష్టం లేదు అనేది మీరు అది మనసులో పెట్టుకోకండి. ఏ డాక్టర్ అయినా కూడా కావాలని సిజేరియన్ చేయరు. అండ్ ఒకవేళ ఒక హాస్పిటల్ మీరు నమ్మకంగా వెళ్ళినా కూడా ఆ ఫైనల్ ఆ డెలివరీ టైంలో బేబీకి ఏమైనా ప్రాబ్లం వచ్చి సెక్షన్ అయినా మీకు అదే ఆలోచన మీకు ఇంకా అదే ఉండిపోతుంది మనసులో, నాకు సెక్షన్ అయింది అని. సో అవసరం ఉన్నప్పుడు సెక్షన్ చేయాల్సి రావచ్చు. అండ్ సెకండ్ థింగ్, నార్మల్ డెలివరీ కావాలి అంటే మీ సైడ్ నుంచి కూడా మీరు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ యాక్టివ్గా ఉండి అండ్ మీ లాస్ట్ డెలివరీ డేట్ దాకా ఏదైతే ఉందో ఆ డేట్ దాకా వెయిట్ చేయండి. ముందే కొంచెం ఫాల్స్ పెయిన్స్ వస్తాయి పోతాయి. సో ఆ ఫాల్స్ పెయిన్స్కి కంగారు పడి డెలివరీ పెయిన్స్ వచ్చేసాయని అడ్మిట్ అవ్వకుండా సో కరెక్ట్గా ట్రూ పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేసి మీ డెలివరీ డేట్ ఎప్పటిదాకా 40 వీక్స్ అయిపోయేదాకా వెయిట్ చేస్తే అప్పుడు మీకు డెఫినెట్గా నార్మల్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు మీరు 7th మంత్లో ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా వాకింగ్ చేయండి. ముందు వేరే ఇంకేమైనా ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం అట్లాంటిది ఏమైనా చేస్తుంటే అలాంటివి ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ఈ కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకండి ప్రెగ్నెన్సీలో. లేదు ముందు ఏది చేయలేదు అంటే వాకింగ్ ఒక్కటి చేయండి, అది సరిపోతుంది. అండ్ వస్తూ అంటే మీ లాస్ట్ 9 మంత్స్లో ఏదైతే ఉందో అప్పుడు కూడా ఎంత యాక్టివ్గా ఉండగలిగితే అంత వాక్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. మీకు హెల్త్ అంతా చక్కగా ఉండి మీరు వేరే ఇంకేం ప్రాబ్లమ్స్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, మీ బేబీ గ్రోత్ అంతా బాగానే ఉంది అంటే మీ డాక్టర్ సలహా ప్రకారం మీరు ఎక్సర్సైజ్ చేయండి.